హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం సిలోని బచ్చల కూర వేసి పప్పు చేసుకుంటామండి. ఇది మన తోటలోనే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా ఫ్రెష్గా తీసుకుంటున్నామండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా పెనం పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నా. ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. మనకి పులుపు ఈ టమాటాల వల్లనే వస్తుంది. చింతపండు వేయడం లేదు నేను ఇందులోకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీ కారానికి సరిపడినంత వేసుకోండి మీరు కానీ. ఆకుకూరని బాగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నామండి. అది ఇప్పుడు ఈ పోపులోకి వేసేసుకుంటాం. కందిపప్పు ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నానండి. మంచిగా ఒక 4 సీటీలు ఇచ్చి బాగా ఉడికింది. పప్పు మంచిగా ఉడికిందంటే మంచిగా టేస్ట్ ఉంటుంది పప్పు కానీ. ఇప్పుడు ఈ పోపులోకి వేసేసుకుంటాము పప్పును కానీ. పప్పు మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. ఈ పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఇది మంచిగా ఉడికించుకుంటామండి. ఒక 5 నిమిషాలు ఉడికిందంటే ఆకుకూర, టమాటాలు అన్నీ బాగా మిక్స్ అయ్యి మంచిగా ఉంటుంది. బాగా ఉడికింది పప్పు కానీ. మనకు ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. వేడివేడిగా పప్పు రెడీ అయిపోయిందండి. సిలోని బచ్చలి పప్పు. ఇది నేను రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈరోజు రైస్ పెట్టుకున్నానండి. ఇందులోకి పప్పు వేసుకుంటాం. దీనికి వచ్చేసి ఆవకాయ చాలా అసలు కాంబినేషన్ అంటే ఆవకాయ చాలా బాగుంటుంది. పప్పు అన్నానికి దేనికైనా ఆవకాయ బాగుంటుంది. ఈ బచ్చల కూర పప్పు కానీ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆవకాయ వేసుకున్నా. ఇప్పుడు పప్పు వేసుకుంటాం. అన్నం కొద్దిగా పెట్టుకొని పప్పు దండిగా వేసుకున్నామంటే మనకి ప్రోటీన్ కానీ వస్తుంది. మనకి డైటింగ్ చేసే వాళ్ళకి కానీ పప్పు చాలా తింటామండి. ఇట్లా చేసుకున్నామంటే పప్పు ఎక్కువ తిని అన్నం తక్కువ తిన్నామంటే ఆకలి కానీ ఎక్కువ అనిపించదు, కడుపు నిండిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. వేడి వేడిగా అన్నం పప్పు చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. అందులోకి నెయ్యి. మీరు కానీ ఇట్లనే చేసుకొని తిని చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను పప్పు అన్నం ఎంజాయ్ చేస్తానండి. వేడి అసలు చెయ్యి కలపనే కావడం లేదు. రుచి అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ఇట్లనే చేసుకొని చూడండి, బాగుంటుంది. ఒక ముద్ద ఒక ఆవకాయ దబ్బ ఎత్తుకొని తింటుంటే ఇంకా స్వర్గమే అండి మనకి ఇంకా. ఓకే వ్యూవర్స్, మీరు ఎంజాయ్ చేయండి ఇట్లనే చేసి. ఓకే, బాయ్.